పేపర్ లీక్ వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థుల మీద దాడులు చేయిస్తున్నాడు, వాళ్ళ మీద టెర్రరిస్టులను ముద్రేస్తున్నాడు కదా. ఆయన 1983లో ఏబీవీపీలో చేరి ఆయన ప్రస్థానం మొదలుపెట్టాడు. ఆయన ఆర్ఎస్ఎస్ 1994-97లో 2 సార్లు ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేశాడు. 1997లో ఆయన రాజకీయాల్లోకి రావడానికి కీలకమైన సంఘటన ఇది. 1997లో ఒరిస్సాలో పేపర్ లీక్ జరిగింది. సేమ్ ఇప్పుడు జరిగినట్టే, ధర్మేంద్ర ప్రధాన్ మంత్రిగా ఉన్నప్పుడు జరిగినట్టే అప్పుడు పేపర్ లీక్ జరిగింది. ఆ పేపర్ లీక్కి నిరసనగా 1500 మందిని విద్యార్థులతో ధర్మేంద్ర ప్రధాన్ సచివాలయం ముందు ధర్నా చేశాడు. 1997లో ఇదే ధర్మేంద్ర ప్రధాన్ పేపర్ లీక్ వ్యతిరేకంగా ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు, పేపర్ లీక్ చేయడానికి పేపర్ లీక్ కారణమైన మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు. ఆయన 1500 మంది విద్యార్థులతో కలిసి ఆయన ధర్నా చేశాడు ఆ రోజు ఏబీవీపీ నాయకుడిగా. ఆయన తన్నులు తిన్నాడు, కాళ్ళీరగొట్టుకున్నాడు. అలాగే అక్కడ అధికార పార్టీ గుండాలు కూడా ఆయనను కొట్టారు. అధికార పార్టీకి సంబంధించిన పార్టీ కూడా కొన్నిసార్లు ఆయనను కొట్టారు.